నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మనం చూసుకున్నట్లయితే జూబ్లీస్ లో కూడా ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ప్రచారం కూడా హోరాహోరీగా జరుగుతూనే ఉంది. అలాగే ఈ రోజు గోరబండలో కూడా ఒక చిన్న బీఆర్ఎస్ వాళ్ళైతే ఒక చిన్న సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఎంతో మంది ప్రజలు కూడా రావడం జరిగింది. కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తరలిరావడం జరిగింది. మనం ఇప్పుడు మాట్లాడదాం. మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లుండబోతుంది? ఎలక్షన్స్ కూడా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? కార్యకర్తలందరూ కూడా ఎట్లా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మా బీఆర్ఎస్ బల్గం మొత్తం వచ్చింది కాబట్టి అంత బల్గం మేము వచ్చి తీసుకొని కంపల్సరీ సాధించుకొని చూపిస్తాము. ఎందుకంటే మేము ఇక్కడ ఓటు అడగనికి వస్తే ప్రతి ఒక్కరు మాకు చెప్పేది ఒకటే, ఈ 2 ఏళ్ల ప్రజలు మోసపోతుంది, సరిపోతుంది, మేము ఇంకా అంత గుడ్డిగా ఏం నమ్మము. కానీ యూట్యూబ్లలో మరి అట్లా నవీన్ అన్ననే గెలుస్తారని అంటున్నారు కదా, అంటే అదంతా వాళ్ళతో జొప్పిస్తున్నాడు. కానీ కేవలము ఇక్కడ ఏం గెలవడు, అది సాధించుకోడు. గోపన్న మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుండే, ఎన్నడూ వాళ్ళ ఇంట్లో రాని వాళ్ళు కూడా ఈరోజు బయటకు వస్తారు కాబట్టి కంపల్సరీ గెలిపిస్తాం మేడం అని అంటున్నారు. ఇంకోటి ఇక్కడ ఉన్న మన తెలంగాణ భవన్ కూడా జూబ్లీహిల్స్ లోనే కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటది కాబట్టి కంపల్సరీ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా గానీ మన కేటీఆర్ గారు ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చినారు కాబట్టి కంపల్సరీ గెలిపిస్తా అన్నారు. ఇంకోటి వాళ్ళకి వచ్చిన ఇప్పటికే రుణమాఫీలు కానీ ఏవి కానీ అయితే లేవని మేము చూస్తున్నాక మేము ఇంకెందుకు పిచ్చిగా గుడ్డిగా నమ్ముతామని అంటున్నారు. అంటే ఇప్పుడు సానుభూతితో గెలిచే అవకాశం, సానుభూతితో ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలవరు అని చెప్పి కూడా అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? సానుభూతితో గెలవకపోతే దొంగ కేసి గెలిపిస్తారా? దొంగనైతే ఎవరు గెలిపారు కదా. ఇదే మా మెట్టుగూడ డివిజన్ తార్నాకలో రేవంత్ రెడ్డి 55 లక్షలకు దొరికిన పెద్ద దొంగ. ఇవాళ ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా నవీన్ యాదవ్ పెద్ద దొంగ. వాళ్ళ దొంగలను గెలిపిస్తారా? సానుభూతితో గెలిపకపోతే ఇవాళ ప్రజలలో ఉండే కాబట్టి మాగంటి గోపీనాథ్ అన్న కంపల్సరీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఓటేసి గెలిపిస్తారు. భారీ మెజార్టీ తోటి వస్తారు. 45,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని చెప్పి కూడా నవీన్ యాదవ్ అంటున్నారు కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి? 45 కాదు, కేవలం 5,000 మెజార్టీ కూడా రాదు వాళ్ళకు. మేము ఇక్కడ మెజార్టీతో గెలవబోయేది మేము. ఈ రోజు మైనార్టీ అని కూడా అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఈ రోజు మీటింగ్ కూడా ప్రతి ఒక్క సోదరులు ఆ మైనార్టీ అన్నలు అక్కలే వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే తగిన గుణపాఠం చేపిస్తామని అంటున్నారు. కానీ మైనార్టీలో కూడా ఆయన ఏం చేసింది, ఇక్కడ ఉద్ధరించింది ఏం లేదు. కేవలం ప్రజలను మోసగించడం ఒక్కటే తెలుసు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.